ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తరాంధ్రలో రాజకీయాలు వేడెక్కాయి. వై నాట్ 175 సీట్లు అంటూ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. దీంతో ఆ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. కొంతమంది వైసీపీని వీడి ఇతర పార్టీ అధిష్టానంతో టచ్లో ఉంటున్నారని ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇక వైసీపీలో నెలకొన్న అంతర్యుద్ధంపై మా ప్రతినిధి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో విశాఖలో రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీలో వై నాట్ 175 అంటూ వస్తున్నటువంటి ఏదైతే మెసేజ్ ఏదైతే ఉందో దీనికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికీ కొన్ని సిట్టింగ్ మార్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఏదైతే పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లబాబురావు ప్లేస్లో ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి కంబాల జోగులైతే మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక విశాఖ గాజువాక చూసుకుంటే కనుక తిప్పల నాగిరెడ్డిని మార్చి ఏదైతే ఓరగొట్టి రామచంద్రయ్యనైతే తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే పాడేరు భాగ్యలక్ష్మి ప్లేస్లో విశ్వేశ్వరరావుని ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా అయితే ఏర్పాటు చేశారు. అలాగే అరకు శెట్టి పాల్గొన ప్లేస్లో మచ్చం లింగంని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ముఖ్యంగా పాయకరావుపేట, గాజువాక, అరకు, పాడేరు ఈ జిల్లాల్లో ఈ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్లేస్లో ప్రస్తుతం ఇన్ఛార్జీలను అయితే మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొన్ని ప్లేస్లు అయితే ఇంకా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జగన్కి అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి ఐటీ మినిస్టర్ కూడా ఆ ఏరియాలో మార్చినటువంటి పరిస్థితి ఉంది. గుడివాడ అమర్ను కూడా మార్చి అక్కడ ఉన్నటువంటి భరత్ కుమార్ కూడా ఇన్ఛార్జ్ బాధ్యులు అయితే అప్పచెప్పారు. ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వాళ్ళని ఇన్ఛార్జీలను అయితే ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. కొత్తగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దీంట్లో చూసుకుంటే అంటే నిన్న రాత్రి ప్రకటించినటువంటి లిస్టులో చూసుకుంటే ముఖ్యంగా పాడేరు జిల్లా అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు సంబంధించినటువంటి ఆ స్థానంలో కనుక ముఖ్యంగా ఏదైతే శెట్టి పాల్గొన ప్లేస్లో అయితే కనుక రాగం మత్స్యలింగంను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే దగ్గర చేసి మరిన్ని స్థానాల్లో సీట్లు అయితే మార్చే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. కెమెరామ్యాన్ రుద్రతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.